ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ వ్రతంలో కేవలం భార్యాభర్తలు మాత్రమే కదా కూర్చోవాలి? అవునండి. మరి రామయ్య తాతయ్య మా నానమ్మ కూర్చున్నారేంటి? అంటే రామయ్య తాతయ్య మా నానమ్మ భార్యాభర్తలా? ఆయన మా సొంత తాతయ్య. మీ అనుమానం నిజమే. రామయ్య తాత ఎవరో కాదు, స్వయాన్న జానకమ్మ గారి భర్త. ఏంటి అంటే ఈ నిజం నీకు ముందే తెలుసా? తెలుసండి. కాకపోతే ఈ రహస్యాన్ని మీకు చెప్పొద్దని రామయ్య తాతయ్య నా దగ్గర మాట తీసుకున్నారు. ఆయనకిచ్చిన మాట కట్టుబడి ఈ నిజాన్ని ఇప్పటిదాకా మీకు చెప్పలేదు. దయచేసి నన్ను క్షమించండి. ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచి చాలా పెద్ద తప్పు చేశావు. ఏమండి, నువ్వు కూడా నన్ను మోసం చేశావు. ఇందుకు నీకు శిక్ష ఏంటో తెలుసా? ఏమండి, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మైథిలి. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇప్పుడే చెప్పేది. రామయ్య తాతయ్య మా తాతయ్య. ఆ మాట ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇన్నాళ్లుగా మా తాతయ్య ఎక్కడున్నాడో అని ఎంతమందిని ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇన్నాళ్లకు నాకు నిజం తెలిసింది. అవును, రామయ్య తాతయ్యకి నేను మనవణ్ణని తెలుసు కదా? తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకున్నారు. తెలుసు కాబట్టే అందర్నీ ఒప్పించి మానిద్దరి పెళ్లి జరిపించారు. ఇవన్నీ తెలుస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? తాతయ్య నా పక్క నుండి నా పెళ్లి జరిపించారన్నమాట. అవును, అందుకే కదా మీ నానమ్మ గారి పక్కనే కూర్చొని పూజ జరిపిస్తున్నారు. సరే సరే, ఈ నిజం నువ్వు నాకు చెప్పలేదు, నేనేమీ వినలేదు. రామయ్య తాతయ్య తనంతటి తానుగా నేనేరా మీ తాతయ్యని అని చెప్పేంత వరకు నేను కూడా బయటపడినా. సరేనా? అలాగేనండి. సరే, పూజ చూద్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.